ఏపీలో రేపు 2024లో వచ్చే ఎన్నికలలో టీడీపీతో ఎవరైతే కలిసి వెళ్తారో పార్టీలు ఖచ్చితంగా వారికి అసెంబ్లీలో ప్రవేశం ఉంటుంది. అండ్ గవర్నమెంట్లో వాళ్ళు భాగమవుతారు. ఆ తర్వాత వాళ్ళ పార్టీ పరం కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. ఇండివిజువల్గా కనుక వెళ్ళినట్టయితే ఈసారి ఏపీలో ఎవరు గెలుస్తారు ఏంటి అన్నప్పుడు అంటే టీడీపీ విడిగా పోటీ చేసింది, జనసేన విడిగా పోటీ చేసింది. కోర్స్ జనసేన బీజేపీ కలిసి వెళ్ళాయి. కమ్యూనిస్టులు విడిగా పోటీ చేశారు. వైసీపీ ఆబ్వియస్లీ విడిగానే పోటీ చేస్తుంది. కాంగ్రెస్ విడిగా పోటీగా, లేదు కాంగ్రెస్ కమ్యూనిస్టు కలిసి వెళ్ళారు అనుకుందాం. కోర్స్ అలా చెప్పిన విడిగా వెళ్ళినట్టు లెక్క. అంటే సింపుల్గా నేనేమంటానంటే టీడీపీ విడిగా వెళ్తే, వైసీపీ విడిగా వెళ్తే పొత్తుల్లో భాగంగా లేకుండా, ఇటు జనసేన బీజేపీ కలిసి వెళ్తే ఏంటి పరిస్థితి అన్నప్పుడు నాకున్న అబ్జర్వేషన్ ప్రకారం గతంలో ఆంధ్రప్రదేశ్లో ఈ కుల సమీకరణ కావచ్చు, డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, అసలు జనాలు ఏం ఆలోచిస్తున్నారు ఏంటన్నప్పుడు కావచ్చు, ఈ మధ్యకాలంలో గడప గడప ఉన్న ప్రభుత్వం అని చెప్పేసి వైసీపీలో వెళ్తున్నప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేనప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు మిగతా వెళ్తున్నప్పుడు ప్రజలు చూస్తున్న స్పందన ఏంటని చెప్పి మొత్తం చెక్ చేస్తున్నప్పుడు ఇవన్నీ చూస్తే ఐఎమ్ షూర్ ఖచ్చితంగా అయితే టీడీపీ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అండ్ గవర్నమెంట్ కూడా ఫామ్ చేసిన నమ్మకం అయితే నాకు ఉంది. ఇటువంటి మూమెంట్లో టీడీపీ దగ్గర కలిసి వెళ్తే ఆబ్వియస్లీ జనసేన అయినా, కమ్యూనిస్టులైనా, బీజేపీ అయినా ఖచ్చితంగా లాభపడతారు. ఈ విషయంలో జనసేన రెడీగా ఉన్నారు, కమ్యూనిస్టులు రెడీగా ఉన్నారు. అయితే కమ్యూనిస్టులు వచ్చేసి బీజేపీ కనుక టీడీపీ జత కడితే వాళ్ళు రారు. బీజేపీ జత కట్టేలా చూడాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ చూస్తూ ఉన్నాడు. టీడీపీ విల్లింగ్గా ఉంది, జనసేన విల్లింగ్గా ఉంది. బట్ బీజేపీ మాత్రం కలవట్లేదు. ఎందుకంటే భయం. చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతాను నేను. భయం ఏంటా భయం? ఏపీ గురించి కాదండోయ్, ఇండియా మొత్తం మీద చూస్తే ఈరోజు మోదీ, అమిత్ షాలకు ధీటుగా ఓ రకం చెప్పాలంటే వారికన్నా అడ్వాన్స్ వేళ ఆలోచించటం కానీ, బీజేపీ కాకుండా మిగతా పార్టీలన్నీ ఒక తాటి మీదకి తీసుకురావడంలో కానీ సిద్ధహస్తుడు, చాణిక్యుడు, ఎక్స్పర్ట్ ఒక్క చంద్రబాబు నాయుడు గారే. అదే ఇప్పుడు బీజేపీలో భయం మొదలెడుతుంది. ఎందుకు? ప్రస్తుతం రాహుల్ గాంధీ జోడయాత్ర చేసిన తర్వాత కానీ, ఈ హిండెన్బర్గ్ నివేదిక అదాని గ్రూప్కి సంబంధించి ఇచ్చింది కానీ, ప్రస్తుతం భయంకరమైనటువంటి డీజిల్, పెట్రోల్ రేట్లు, గ్యాస్ రేట్లు ఇవి కానీ, అండ్ చితికినటువంటి సామాన్య యొక్క జీవితాలు కానీ ఇవన్నీ చూసుకుంటూ ఉంటే బీజేపీ గ్రాఫ్ గతంలో ఉన్నంత గొప్పగా లేదు. 2019 ఎన్నికలకు ముందు పుల్వామా అటాక్, తర్వాత బాలాకోట్ దాడులు ఇవన్నీ కలగలిపి అవునన్నా కాదన్నా దేశభక్తి పరంగా బీజేపీకి బాగా సపోర్ట్ చేశారు జనాలు. దానివల్ల అన్ని మెజారిటీ సీట్లు వచ్చే వాళ్ళకి. బట్ సిచ్యువేషన్ అయితే ఈసారి అలా లేదు. ప్రతిసారి దేశభక్తి అని కాదు కదా, దేశభక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ జై హింద్ అని చెప్తూనే, భరతమాతకి జై అని చెప్తూనే ఇంకో చేత్తో కుటుంబం కోసం కష్టపడాలి కదా. కుటుంబం కోసం ఏదో ఇంటికి పట్టగలరు తినడానికి అన్నట్టు చూస్తున్నారు ఈరోజు అంతా కూడా. ఇలా చూస్తూ ఉన్నప్పుడు రేపు కర్ణాటకలో బీజేపీకి ఎదురుగలిపిస్తుందని అంతా కూడా అంటూ ఉన్నారు. బీహార్లో కూడా కష్టమని అంటూ ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు ఈ రకంగా బీజేపీకి ఎదురుగలి తగిలితే ఇక 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి కొన్ని పార్టీలు వాళ్ళతో ఉండవచ్చు, కొన్ని పార్టీలు బయటకు రావచ్చు, అండ్ జనాల్లో వ్యతిరేకత రావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే కష్టం. కాబట్టి అప్పుడు ఏం కావాలా? మరలా ఎన్డీఏ ఫామ్ చేయాలి. సో మిత్రపక్షాలు, ఈ మిత్రపక్షాలన్నింటిని కూడా ఒక చోటకు తీసుకురావాలంటే ఖచ్చితంగా మంచి సిద్ధహస్తులు ఉండాలి. అప్పుడు ఒక బీజేపీ కన్నా బీజేపీతో పాటు మిగతా బయట పార్టీలు ఉంటాయి, వాళ్ళలో కీలకమైన వ్యక్తి ఒకరు కావాలి. అప్పుడు అందరిని కూడా ఒక మాట మాట్లాడుకొని సరే అందరు కలిసి వెళ్దాం పదని చెప్పేసి అలా వెళ్ళొచ్చు. ఒకవేళ బీజేపీకి మెజారిటీ సీట్లు రాలా, మిగతా అన్ని పార్టీలను కలగలిపి గవర్నమెంట్ ఫామ్ చేస్తే అలా ఎవరు ఫామ్ చేయగలుగుతారు? ఒక్క చంద్రబాబు గారు ఫామ్ చేయగలుగుతారు. గతంలో మీకు బాగా గుర్తుంటే 1995 తర్వాత ఒకసారి మీకు బ్యాక్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఐ థింక్ యునైటెడ్ ఫ్రంట్ అనుకుంటున్నాను. దానికి చైర్మన్గా ఉంటూ దేవేగౌడ కావచ్చు, ఐకే గుజరాల్ గారు కావచ్చు, బీజేపీని కాదని మిగతాలందరినీ ఏకం చేసి గవర్నమెంట్ ఫామ్ చేయించిన ఘనత వచ్చేటప్పటికి చంద్రబాబు గారిది. ఆ తర్వాత ఎన్డీఏ కన్వీనర్గా ఉండి మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయించిన ఘనత ఈయనదే. ఎన్ని సంవత్సరాల క్రితం అసలు అది? అరౌండ్ దగ్గరగా చూస్తే 30 సంవత్సరాలు కనిపిస్తూ ఉంది మనకి. 25, 28 లైకల 3 దశాబ్దాలు వేసుకోండి.
ఆ యునైటెడ్ ఫ్రంట్ లైక్ ఇది మాట్లాడుతున్న సందర్భంలో వచ్చేసి నేను అనుకోవటం మోదీ గారు వచ్చేసి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను సమేత బాగా బిజీగా ఉంటారు. అమిత్ షా ఎవరు ఏంటో కూడా ఎవరికి తెలియదు. ఆ సమయంలోనే భారతదేశ వ్యాప్తంగా రాజకీయాల్లో చక్రం తిప్పారు చంద్రబాబు గారు. ఈవెన్ అదే సమయంలో ఆయనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండడం సరే వద్దు రాష్ట్రానికి పరిమితం అని చెప్పేసి అనుకున్నారు. ఆ తర్వాత ఎన్డీఏ కన్వీనర్గా వాజ్పేయి గారిని ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో గోద్రా అల్లర్లు జరిగాయి గుజరాత్లో. ఆ క్షణాన మోదీని ముందు ముఖ్యమంత్రిగా వద్దు తీసేయండి అతను అని చెప్పేసి గట్టిగా ప్రెజర్ పెట్టాడు ఈయన. అప్పటి నుంచి మోదీకి అండ్ అమిత్ షాకి చంద్రబాబు అంటే పడదు. బట్ బయటకి అది కనిపించనివ్వరు. ఎప్పుడైతే మోదీ మన 2014లో ప్రధాని అయ్యారో ఇక అప్పటి నుంచి వాళ్ళ టార్గెట్ ఒకటే, ఎట్ ఎనీ కాస్ట్ టీడీపీ వాళ్ళు మనతోనే ఉండేలా చూసుకోవాలి. మనతో కాదు ఇంకా వేరే సైడ్ వెళ్తున్నారంటే వాళ్ళు ఇంకా ఎదగకూడదు, వాళ్ళ పార్టీ అనేది క్లోజ్ అయిపోవాలి. చాలా చోట్ల జరుగుతుంది అదే. అలా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. దానికి గాను ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి తగిలారు. జగన్ మీద ప్రేమ లేదు, ఏమీ లేదు. కేవలం ఏపీలో టీడీపీని ఎదగనీయకుండా చెయ్యాలి అంటే జగనే వాళ్ళకి చేతిలో ఉన్నటువంటి అస్త్రం అన్నట్టు. ఎందుకు మన విష్ణుకుమార్ రాజా అన్నాడు కదా, 7 ఈడీ కేసులు 11 సిబిఐ కేసులు కేంద్రం తలుచుకుంటే 24 గంటలు జైల్లో ఉంటాడని. దట్స్ ట్రూ. ఏమాత్రం జగన్ గట్టిగా మాట్లాడితే ఏదో విధంగా ఇబ్బంది పెట్టేస్తారు. భయంకరమైన అప్పులు, కేంద్రం తలుచుకుంటే అసలు అప్పులు పుట్టవు. రాష్ట్రం ఉద్యోగులు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. అప్పుడు ఇంకెంత కష్టం. నేను చెప్తే నీ నవరత్నాలు అన్నవి ఏవైతున్నాయో అవి కష్టం. సో ఇంక ఏదైనా కేంద్రం ఏ చెప్తే దానికి ఎస్ బాస్ అనాల్సిందే. అలా జగన్ మాత్రమే అంటాడు. అలా ఉన్నటువంటి జగన్ని మరల ఈసారి కూడా గెలిపించుకోగలిగితే, అవునన్నా కాదన్నా 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచారు అంటే ఇటు తెలంగాణ నుంచి కేసీఆర్ సపోర్టు, పైనుంచి వచ్చేసి మోదీ అండ్ అమిత్ షా ఆశీస్సులు కూడా ఉన్నట్టే లెక్క. అందుకే మోదీకి నాకు ఉన్న బంధం ఏదైతే ఉందో రాజకీయానికి మించిందని చెప్పేసి ఓపెనింగ్గా జగన్ గారు చెప్పున్నారు. సో ఫైనల్ కంక్లూజన్ ఇస్తున్నాను చూడండి, మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. రేపు మరల జగన్ కనుక గెలిచినట్టయితే ఇప్పటికే టీడీపీ వాళ్ళు పాప నానా రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. మరల జగన్ కనుక వచ్చినట్టయితే నాకు తెలిసి పాపం టీడీపీలో చాలామంది పార్టీని పెడతారు, రాష్ట్రాన్ని పెడతారు, లేదా వైసీపీలో జాయిన్ అవుతారు, లేదా సైలెంట్గా ఉంటారు, లేదా బీజేపీలో జాయిన్ అవుతారు, జనసేనలో జాయిన్ అవుతారు. ఇక అప్పుడు ఏమైంది, నెమ్మదిగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించేసి మొన్న మన కనకమేడల రవీంద్ర గారు ఎంపీ గారు టీడీపీ ఆయనతో మోదీ గారు అన్నారట, ఏమని, మొత్తం చూస్తూనే ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తూ ఉంది, రౌడీ రాజ్యం నడుస్తూ ఉంది, సమయం సందర్భం చూసి మేము దెబ్బ కొడతాను మోదీ చెప్పారని చెప్పేసి అంటున్నారు. మరి నిజమాబద్దో నాకు తెలియదు, బయటకు వార్త అయితే అలా వచ్చింది. సో అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఈ 2024 నుంచి 2029 మధ్యలో ఇక నెమ్మదిగా కేసులు బయటకు లాగుతారు. అందులో జగన్ తప్పుంటే తీసుకెళ్ళి లోపలేస్తారు. ఈలోపు ఆబ్వియస్లీ గవర్నమెంట్ పడిపోయే విధంగా ప్లాన్ చేస్తారు. అటు సైడ్ ఎమ్మెల్యేలు లాగుతారు, లేదు వాళ్ళలోనే వీళ్ళకి నచ్చిన వాళ్ళని నించోబెడతారు. మొన్న తమిళనాడులో పన్నీర్ సెల్వం, శశికళ లైక్ వీళ్ళు ఎలాగో లైక్ ఆవేలో అనుకోండి. సో మొత్తానికి అది పెద్ద స్కెచ్ అది. ఇక ఆ తర్వాత 2029 ముందు వచ్చేసరికి ఇంకేం చేస్తారు, ముందస్తు ఎన్నికలు రావచ్చు, లేదన్నప్పుడు ఈలోపు జనసేన స్ట్రెంథన్ చేసేసుకొని పవన్ కళ్యాణ్ సీఎంగా ముందు పెట్టేసి వాళ్ళు వచ్చేసి బీజేపీ వాళ్ళు ఇక నెమ్మదిగా లీడ్ చేసుకోవచ్చు. ఇది రాష్ట్రానికి సంబంధించింది. అది దేశవ్యాప్తంగా అన్నప్పుడు టీడీపీ ఏపీలు అధికారంలో రాకపోయినా, తర్వాత ఎక్కువ ఎంపీలు రాకపోయినా కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు ఉండదు. అంటే దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలని ఒక తాటి మీద తీసుకొచ్చే అవకాశం చంద్రబాబుకు ఉండదు. సో ఆయన పక్కకి వెళ్ళిపోతాడు. చంద్రబాబు కాదు అంటే అటువంటి నాయకులు గొప్పలు ఎవరు కనిపించలే. ఇప్పుడు స్టాలిన్ కానీ మమతా బెనర్జీ కానీ ఎంతమంది ఉన్నా సరే చంద్రబాబు తర్వాత వీళ్ళంతా కూడా ఎన్నో సందర్భాలు వీళ్ళంతా కూడా చంద్రబాబు గారిని పొగిడిన వాళ్ళే. సో చంద్రబాబు అంటే ఇప్పుడు అమిత్ షా, మోదీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ గురువులు అంటాడు. వీళ్ళు ఇప్పుడు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడో చేస్తున్నాడు చంద్రబాబు గారు. సో అటువంటి అతను మరలా గవర్నమెంట్లోకి వస్తే, ఫామ్లోకి వస్తే మన ఆటలు సాగు. ఏదో ఒక రోజు మనకు ఖచ్చితంగా మనకు అడ్డు తగులుతాడు. కాబట్టి రాకుండా చూడాలన్న వేళ వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది నాకు అనిపించింది. అందుకోసమే పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు దూతా ఉన్నారు, వద్దురబాబు ఒక్కసారి అంటే. బట్ పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా ఉన్నాడు, ఈసారి వైసీపీగా రాకూడదు, వస్తే ఏపీ నాశనం అని చెప్పేసి. పవన్ కళ్యాణ్కి ఏపీ కావాలి, బట్ మోదీ, అమిత్ షా అండ్ బీజేపీలకు ఏం కావాలి, వాళ్ళకి అధికారం కావాలి, రాజకీయాలు కావాలి. అమరావతిని సర్వనాశనం చేసింది వాళ్ళే, బీజేపీ వాళ్ళే. ప్రత్యేక హోదా ఇవ్వకుండా భ్రష్టు పట్టించింది వాళ్ళే. టీడీపీ ఆ రోజు ఎన్డీఏ నుంచి బయట కారణం వాళ్ళే. పోలవరం ఈరోజు ఇన్కంప్లీట్ ఉండడానికి కారణం వాళ్ళే. ఇలా చెప్పుకుంటే పోతే బీజేపీ చేసింది అన్నీ ఇన్నిక అనమాట ఏపీకి అనర్థాల విషయంలో.
అయినా సరే బీజేపీతో కలిసి వెళ్తామని ఎందుకంటున్నారు చంద్రబాబు గారిని లేదంటే పవన్ కళ్యాణ్ కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి. అండ్ మోర్ ఓవర్ కలిసి ఉంటే కొంతలో కొంత ఏదో ఒకటి రాష్ట్రానికి మేలు చేసుకోవచ్చు కాబట్టి. సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఒకే ఒకటి, చాలా ప్రాక్టికల్గా ఎవరైనా ఆలోచించండి. పొత్తులోకి జనసేన బీజేపీ పొత్తులో ఉండే ముందుకెళ్తారా వేరే ఎవరైనా కలుపుకుండా, లేదా జనసేన టీడీపీ బీజేపీ కలిసి వెళ్తారా, వీటికి సంబంధించి ఎక్కడ ఇంకా క్లారిటీ రాకుండా ఇంకా నాన్చుతూ ఉన్నారు అంటే వైసీపీకి ఇంకా బూస్టప్ ఇస్తున్నారంటే కారణం ఇదే. వెనక పెద్ద స్కెచ్చే ఉంది బీజేపీది. ఇది ప్యూర్లీ నాకు అనిపించింది. మీకేమనిపిస్తుంది? నేను చెప్పింది రాంగా రైటా? కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.